హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను ఈ ముల్క వంకాయలతోని నేను చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇవైతే చెట్టు నుండి తీసుకొచ్చి అన్నీ ఇట్లా ముళ్ళు లేకుండా అన్నీ కత్తెరతోనైతే కట్ చేసేసాను. కట్ చేసి నీట్గా కడిగి ఇలా బట్టలో ఆరబోసాను, వాటర్ లేకుండా. ఇప్పుడైతే దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఎందుకోసం అంటే దగ్గు దమ్ము ఉన్న వాళ్ళకు, ఇంకా లోపల జ్వరం ఉండే వాళ్ళు కూడా ఇది కూరలాగా కానీ ఇట్లా చట్నీలాగా చేసుకొని ఒక ముక్క 2 ముక్కలు తినడం వల్ల దగ్గు, కఫము, జ్వరము, లోపల ఉండే జ్వరము అంతా పోతుంది ఫ్రెండ్స్. ఏంటంటే నాకు అనుభవంతో చెప్తున్నా. మళ్ళీ తెచ్చాను, ప్రతిసారి తీసుకొస్తా. పోయినసారి కూడా వీడియోలో పెట్టాను. ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని ఎట్లా అంటే అమృతంలాగా తెచ్చుకున్నా నేను. ఎందుకంటే మా ఏరియాలోనే ఇట్లా ఇది అయితే అడవిలో కాస్తుంది, కానీ మా ఇంటి పక్కకు దొరికింది చెట్టుకు. ఉంటే మా ఎక్కడికో వెళ్ళడం ఎందుకన్నట్టుగా వీటిని తీసుకొచ్చుకున్న. ఎంతంటే ప్రేమతోని ఎంత అమృతంలాగా తెచ్చుకున్నా ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడైతే ఈ చట్నీ కోసం చూపిస్తా. ఇదేంటంటే ఈ సాల్ట్ అండి, సాల్ట్, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంకా అన్ని పోపు దినుసులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఉప్పు కొలత కోసం చూపిస్తున్నా. ఏంటంటే చూడండి, 1 2 3 అండి. మొత్తము నిండా పోస్తే 3 అయితే అవుతుండే అంతే. అయితే 3టికి 1 వంతు మనం నిమ్మకాయ చట్నీకి పెట్టినట్టే సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే వీటిని ఇట్లా కట్ చేసి కానీ ఇట్లా ముక్కలు మన ముద్ద వంకాయకు కదా కట్ చేసినట్టు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకేంటంటే ఇట్లా బాగా ఇవైతే మీడియం సైజ్ అండి. ఇంకా పళ్ళు పండిన తర్వాత ఎల్లో కలర్లో వస్తాయి. ఇలా ఎల్లో కలరు చూసిన వాళ్ళకైతే ఇది తెలుస్తుంది ఫ్రెండ్స్. అదనమాట. ఇట్లా గాట్లు పెట్టుకుంటే ఉప్పు కానీ ఇక నిమ్మరసం కూడా అవసరం ఉంటే వేసుకోవచ్చు. ఏంటంటే మనం ఇప్పుడైతే కొన్ని మెంతులు వేసుకుందాం. కొన్ని మెంతులు అండి. ఏంటంటే ఇంకా జీలకర్ర 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నా. అలాగే 1/2 స్పూను ఆవాలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. వీటిని మంచిగా ఇది చేసుకోవాలా. ఇలా ఇది చేసుకొని వేయించుకొని మనం ఏమైతుందా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది మసాలా గ్రైండ్ చేశాను. ఇంకా ఒక గాజు పాత్రలో వేస్తున్నాను. అలాగే ఇక నిమ్మరసం అండి, నిమ్మరసం కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నా. చూడండి, సాల్ట్ కూడా వేస్తున్నా. ఏంటంటే అవి 3 చెంచాలు అయింది కదా, కొంచెం తక్కువనే వేసుకుంటున్నా. ఇది మనం ఇలా కలిపేసుకోవాలి. ఇందులో మనకు లోపల జ్వరం కూడా వస్తుంటుంది, హెడేక్, దగ్గు. ఇంతకు దగ్గు ఉంటుంది చూడండి. ఆ దగ్గు కూడా మంచిగా పనిచేస్తుంది. చూడండి, విత్తనాలన్నీ ఇలా తీసేసిన, మొత్తం ఇలా తీసేసి ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇవి ఇందులో వేసుకుందాం. ఇది ఇలాగే ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, వట్టికి కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే ఏమైనా ఖరాబ్ అవుతుందా అని అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. మనకు అప్పుడప్పుడు దగ్గు వచ్చినప్పుడు, ఈ సీజన్లో వర్షాకాలం కదండి, వర్షాకాలంలో చలికాలంలో దగ్గు దమ్ము ఉన్నవారికి, ఎలర్జీ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఆ ఇబ్బంది ఏందో నాకు తెలుసు. ఏంటంటే అందరికీ ఉండేదే కాబట్టి ఏది వచ్చినా ఏం చేస్తామండి, ఏం చేయలేం, తట్టుకోను. ఈదుకుంటూ వెళ్ళడమే జీవితం. అంటేనే సముద్రం దాటుకుంటూ వెళ్ళడమే అని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గు
వచ్చినప్పుడు ఆ దగ్గు పెట్టే కష్టము ఇబ్బంది ఎంత ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇలా తయారు చేసుకోండి. ఎంత మంచిగా అయిపోయింది. ఒక 3 days వరకు అయితే సూపర్గా ఊరుతుందండి. ఇప్పుడు మామిడికాయ చట్నీ లాగానే ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనము అప్పుడప్పుడు మనం తినొచ్చు, ఇంకెవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడైతే నేను ఒక ముక్క తిని మీకు చూపిస్తా. ఏంటంటే ఇది నిజమా అబద్ధమా ఫేకా అని అనుకుంటారు కదా. ఏంటంటే అలా కాకుండా నేను తిని చూపిస్తాను మీకు. మొత్తం సూపర్గా అయిపోయిందండి. ఉంటే నూనె ఒక 2-3 చుక్కలు వేసుకోండి. ఇది ఏంటంటే ఒక 2 లేక 1 తినాలి. ఎక్కువ కూడా తినొచ్చు, కానీ అది మనము భయపడుతుంటాం కదా ఏంటో అని. 1-2 తిన్న తర్వాత ఒక 4-5 వరకు అయితే తినొచ్చు. ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తా. ఏంటంటే నిజమా అబద్ధమా అని అనుకుంటారు కదా. ఒకటి తిని చూపెడతా. తొందరగా ఫ్రెండ్స్, ఇప్పుడు తయారైపోయింది కదా. నేనైతే ఒక కాయ తిని చూపిస్తా. ఇదేంటంటే కొంచెం ఒగరొగరు నాలుక తిమ్మిరిగా ఉంటుంది ఫ్రెండ్స్. తిమ్మ అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఊరిదే మాత్రం బాగుంటుంది. నేను ఈరోజు అయితే ఇక ఒక ముక్క తిని చూపిస్తా. నాకేంటంటే ఇక చెప్పడం ఎందుకు కానీ ఎలర్జీ దగ్గు అది కామన్. ఇక మనం ఏమైతే చేయలేము. నేనైతే ఇక ఒకటి తింటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఊర్లల్లో చిలకల మీద బాగా దొరుకుతుంటాయి. పోయినసారి కూడా నేను ఒకటే తిన్నా ఫ్రెండ్స్. నాకు దగ్గు మొత్తం తగ్గిపోయింది. అంతకుముందు ఇదంతా మనకు ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఊకంటుంటాం. చాలా ఇబ్బంది పడ్డా 1 year. కానీ ఇది తిన్న తర్వాత నాకు కొంచెం ఉపశమనం అయింది. మొత్తానికి పోయింది ఫ్రెండ్స్. ఒక కొంచెంగా మొత్తం ఇది గొంతులో ఉండే అంతా ఇట్లా మనకి ఇట్లా పట్టుకున్నట్టుగా అంతా ఉంటుంది కదా బలగరం, అదంతా వెళ్ళిపోయింది. నిజమండి. నేనైతే ఇది ఇప్పుడు తింటున్నా. ఉప్పు, పసుపు, ఆవపిండి, కొంచెంగా జీలకర్ర, మెంతిపిండి ఇవన్నీ కలిపేసాను. నిమ్మరసం కూడా కలిపిన టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇక అబద్ధం అయితే అనుకోకండి ఫ్రెండ్స్. మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళు నేను మళ్ళీ రేపు వీడియో పెట్టిన తర్వాత, ఎందుకంటే ఇది తింటున్నా కదా, ఇది ఏందో అనుకుంటారు కదా, అలాగని రేపు మళ్ళీ ఇంకో వీడియో పెడతా కదా, అప్పుడు నిజమే అని అనుకొని మీరు కూడా తెప్పించుకొని తినండి. ఎందుకంటే ఎవరైనా భయపడతాం, కొత్త విషయాలు కొత్తగా అన్నట్టుగా అనిపిస్తుంది కదా, ఏంటో అనుకుంటాం కదా అన్నట్టుగా నేను చెప్తున్నా. నేనైతే ఇక తింటున్నా, మీ ముందరనే తింటున్నా పక్క. ఎందుకంటే మీరు నమ్మాలి. ఈ నమ్మకం, ఏ పని చేసినా నమ్మకం ఉండాలి, అందులో నిజం ఉండాలి. ఏది చేసినా నమ్మకం లేని పనులు చేయడం నాకైతే ఇష్టం ఉండదు. మీ ముందరనే తిని చూపిస్తా. ఇదివరకైతే తిన్నాను, బ్రతికి మట్టగట్టి మళ్ళీ మీకు వీడియో పెడుతున్నా. ఇవి కొత్తగా 3 days అయితే తెచ్చి. ఏంటంటే ఇది ఇక ఈ రోగం అప్పుడే తగ్గిపోతా, అంటే జ్వరమైనా గోళీ వేసుకున్న తర్వాత తగ్గిపోతుంది. మళ్ళీ 1 yearకో 6 నెలలకో వస్తుంది కదా ఫ్రెండ్స్. ఏ రోగాలైనా దగ్గులైనా అంతే. ఇదైతే నేను ఇంకా వీటి నుండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయంటే నాకు తెలియదు, కానీ నేనైతే ఈ దగ్గు కోసం అయితే వాడుతున్నా. ఇక తింటా ఫ్రెండ్స్. సోది చూసిండ్రా, ఇవ్వండి. కొంచెం చేదు ఉంది. ఈ ఉప్పు ఇవన్నీ ఉండడం వల్ల ఈ కారం కూడా తింటూ తినేస్తున్నా. కానీ ఊరిన తర్వాత ఎంతైనా ఇది మెడిసిన్ కదండి. మీకోసం నేను దీన్ని కూడా చూపిస్తున్నా. నాకు సెట్ అయితే ఇప్పటికీ నేను వీడియో తీసేటప్పుడు మాట్లాడేటప్పుడు దగ్గు వస్తుంది, గమనించిందో లేదో ఫ్రెండ్స్. ఇంకా వీటి విత్తుల నుండి కూడా ఇవన్నీ విత్తనాలన్నీ ఇట్లా తీసి పక్కకు పెట్టేసిన. దీని నుండి కూడా ఏదో పండ్లల్లో పుప్పి పండ్లు కానీ పురుగులు కానీ ఉంటాయంట మనకు. అవి ఉన్నప్పుడు వీటిని ఏందో మొత్తం అది కూడా చేస్తా అనుకుంటున్న వీడియో. నోట్లో ఉండేది మనకు పురుగులు ఉంటాయట, మన బాడీలో కూడా ఉంటాయట.
అది కూడా చేస్తా అనుకుంటున్నా. కమ్మకమ్మగా చేసేదిగానే అవుతుంది. కర్రీ కోసం కూడా కొన్ని ఉంచిన, కర్రీ కూడా చేస్తా. ఎందుకంటే ఇది రోజు ఇది తిన్నా కదా, ఎట్లుంటున్నా ఏమో కొంచెం షేదు ఉంది. కొంచెం షేదు పుల్లగా ఉప్పు ఉంది. కాకపోతే ఫ్రెండ్స్ వెన్నుముక నుండి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే ఆ మెడిసిన్. మీరు నమ్మండి నమ్మకపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంత వీడియో లాంగ్గా సోది అనుకుంటారో, మీరు ఏమనుకుంటున్నారో, ఫుల్ వీడియో చూడబుద్ధి కాకుంటే మానేయండి. కానీ వెన్నుముక నుండి నాకు ఈ ఘాటు, ఈ ఉప్పు, ఈ పులుపు, దాని పవరు అలా వెళ్ళిపోతుంది. దేవుని దయ వల్ల నాకు తగ్గితే మళ్ళీ తగ్గిపోయిందని నేను మామూలు వీడియో తీసేటప్పుడు కూడా నేను మీకు చెప్తా ఫ్రెండ్స్. నాకు ఈ ముల్క వంకాయలు తినడం వల్ల తగ్గిపోయింది అని నేను మీకు చెప్తా. ఎందుకంటే మీకు కూడా ఇబ్బందులు ఉంటే పోవాలి అన్నట్టుగా నేను చెప్తున్నా. ఇష్టమైన వాళ్ళే తెచ్చుకొని వాడండి, లేకుంటే లేదు, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీరు తినండి అని అయితే నేను చెప్తలేను. నేనైతే ఇది ఎప్పుడు దొరికితే మాత్రం నేను అమృతంలాగా తెచ్చుకొని చేసుకొని తింటున్నా. నాకు అప్పుడు పోయిన సంవత్సరం తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ తెచ్చిన ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.